అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అరెస్టులు చేయడమే కాకుండా వాళ్ళ సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంతులు తీసుకొని అర్హత లేని వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ కళాశాలల పైన మొన్న సాయంత్రం 5:30కి దాడులను ప్రారంభించి అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో చూసాం. మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో బయట కూడా. కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకి పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఢిల్లీ నుంచి ఐపీ దాకా మీ ప్రభుత్వాలు, మీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాల్సింది. నైతికంగా బాధ్యత వహించి మీ మీద బాధ్యత ఉంటే అది వదిలి పక్కన పెట్టి మీరు రాజీనామాలు చేయకుండా మీ తప్పులు ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నిజంగా సంస్కారహీనంగా ఉందని చెప్పి అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే కానీ మేము కంటిన్యూ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో నారాయణ చైతన్య స్కూళ్ళు ఎక్కడ నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలు ఎక్కడైనా కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే పైన పోయి మీరు కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ఏ నిబంధనలు పాటించకుండా పిల్లల ఆత్మహత్యలు చూస్తే 100,000 వేలల్లో ఉన్నారు మీ కాలేజీలు ఈరోజు. ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. ఏ ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, ఏ ఒక్కటి కూడా సాక్ష్యాలు లేకుండా చెప్పలా, అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాంటి బెదిరిస్తే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు, కార్యకర్త కూడా భయపడలేదు. వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకొక ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని, రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి ఇచ్చిన నోటీసులకి వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దాని పని చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. ఇది నేను చెప్తున్నాను కదా. ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెడు జరుగుతలేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు.
ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. 2019-24లో శ్రీధర్ రెడ్డి వచ్చి మా క్యాంపస్లో కూర్చున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నా, నేను నోరెత్తి కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎన్డీఏ దాంట్లో ఉండే శ్రీధర్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా, ఎందుకంటే డిఈఓల్ని ఎంఈఓని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ రద్దు చేసి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవటం ఈ ప్రభుత్వం ఎవ్వరి మీద గ్రెడ్జి తీసుకోదు.